హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ జున్ను. ఈరోజు స్పెషల్ వచ్చేసి శాండ్విచ్ ఫ్రెండ్స్. అందరు నార్మల్గా చిల్లీ శాండ్విచ్ అన్నీ చేసుకుంటారు కదా, గార్లిక్ చీజ్. ఈరోజు నేను హాఫ్ బాయిల్ శాండ్విచ్ చేస్తున్నా ఫ్రెండ్స్. వాటికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. 2 బ్రెడ్ స్లైసెస్, ఆనియన్ స్లైసెస్, 1 ఎగ్, టమోటా సాస్, చిల్లీ సాస్. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకున్న ఫ్రెండ్స్, నేను ఆయిల్ లేకుండా. హాఫ్ బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్గును పగలగొట్టుకున్న ఎగ్గును అట్లాగే వేసుకోవాలి. హాఫ్ బాయిల్ అవుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్. చిట్పట్ అని సౌండ్ వస్తూ ఉంది. ఇప్పుడు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ బాయిల్ని. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్స్ కాల్చుకోవాలి ఫ్రెండ్స్. బాగా కాలింది చూడండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, హాఫ్ బాయిల్ రెడీ అయిపోయింది. ఇంకా బ్రెడ్కి మనము గ్రీన్ చట్నీ ఇవన్నీ పట్టించుకోవాలి కదా. గ్రీన్ చట్నీ అంటే చిల్లీ సాసే ఫ్రెండ్స్, మళ్ళీ ఏదో అనుకునేది మీరు. 1 స్పూన్ చిల్లీ సాస్ ఫ్రెండ్స్. మొత్తం బ్రెడ్కు స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోవాలి మనము. టమోటా సాసు ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే వాటిలో స్వీట్ ఉంటుంది కదా, లైట్ స్వీట్. అందుకే నేను కొంచెమే తీసుకున్నాను. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఒక బ్రెడ్ స్లైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక బ్రెడ్ స్లైస్కి మనము గ్రీన్ చట్నీ, టమోటా చట్నీ 2 పట్టియాలి. చట్నీ అంటే సాస్లే ఫ్రెండ్స్, మళ్ళీ ఏదో అనుకునేరు మీరు. చిల్లీ చట్నీ అప్లై చేస్తాను చూడండి పాప. టమోటా చట్నీ అప్లై చేస్తూ ఉంది చూడండి. ఇప్పుడు ఆనియన్ స్లైసెస్ కట్ చేసుకునేటివి పెట్టాలి ఫ్రెండ్స్ దానిపైన. అలా పెట్టిన తర్వాత హాఫ్ బాయిల్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనము దానిపైన. ఇప్పుడు దీనిపైన ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఇప్పుడు ఒక బ్రెడ్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. శాండ్విచ్ అనేది దాని మీద పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనము. నెయ్యితో ఫ్రై చేసుకోవాలి శాండ్విచ్ని. ఇప్పుడు బ్రెడ్ పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 సైడ్ రోస్ట్ అయిపోతానే మరి ఇంకొక సైడ్ కాల్చుకోవాలి. సూపర్ కదా, బాగా రోస్ట్ అయిపోయింది కదా. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయిపోతుంది హాఫ్ బాయిల్ బ్రెడ్ శాండ్విచ్ ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా అవుతుంది. ఇది పిల్లలైనా కానీ చేయొచ్చు ఫ్రెండ్స్, తక్కువ టైమే పడుతుంది. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా బాగా ఉంటుంది, స్పైసీగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఇలా టమోటా సాస్, చిల్లీ సాస్తో టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి. చాలా చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.